ప్రైజుల ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నామండి. మీకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు, మరి 2024 సంవత్సరం 8వ నెల మరి 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా నీకిచ్చుచున్న దేశము ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం. దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మనకి ఏ దేశాన్ని తెచ్చాడో మరి ఆ దేశంలోని మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మనకిచ్చినటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశంలో మరి దేవుడు మనల్ని ఎంతగానో మరి ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ బిడ్డలుగా మరి భారతదేశ పౌర హక్కునిగా మరి దేవాది దేవుని సన్నిధిలో మరి మనల్ని దేవుడు ఆస్వాదించేవాడు. ఏ దేశంలో ఉన్న వారిని ఆ దేశంలో ఆస్వాదించే దేవుడు. అయితే భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి, భారత పౌరులుగా మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఈ దేశంలో కూడా మనల్ని ఆస్వాదించి దీవించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమల తండ్రి, దయల ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, నీ బిడ్డలు ఎక్కడున్నప్పటికీ నువ్వు ఆస్వాదించే దేవుడు. ప్రభాదిగో తండ్రి, నీ దేశములో నీకు ఇచ్చుచున్నటువంటి దేశములో ఆయన నిన్ను ఆస్వాదించిన సరిచో తండ్రి. నాయన, నీవే మమ్మల్ని దీవించేవాడివి, ఆస్వాదించేవాడివి, సహాయకుడివి తండ్రి. మాకు ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరాలు, అది ఉద్యోగమే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి ప్రభా, మేము అభివృద్ధి చెందటానికి నాయన అయా తండ్రి, నీ బిడ్డలుగా మాకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం మా భారతదేశం ఉన్నటువంటి పౌరులందరికీ కూడా మీరు ఆస్వాదించే తండ్రివి నాయన. దేవా తండ్రి యేసు, నీకే స్తోత్రాలు. అందరినీ కూడా ప్రభు, ఇగో తండ్రి యేసు, అందరూ నీ పిల్లలే, అందరినీ ఆస్వాదించేవాడు. నీ వద్దకు వచ్చేవాడికి మాత్రమే నిత్యజీవం ఉంటుందని తెలియపరచు తండ్రి. ఈ ఆగస్టు 15వ తారీఖు అనగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎవరైతే ఇంకా వెనకం చేస్తూ ఉన్నారో నేను కూర్చి అందరూ నీ వద్దకు రావటానికి ప్రభు, నీ వద్దకు వచ్చి నువ్వు దేవుడు అని, లోకరక్షకుడు అని, నీ కొరకే ప్రభా సర్వలోకన మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చేవని, ప్రాణం పెట్టేవని నమ్మి విశ్వసించి నీ వద్దకు వచ్చి మార్పు చెంది బాప్తిసం పొంది వారు కూడా జీవగ్రంథంలో లెక్కింపబడ్డ కృప దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించిన నాయకులకి మంచి అవంతు నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలకి ఉద్యోగాలు మీరు రాకపోకలు మీరు తోడు సాధించండి. లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎవరి బిడ్డలందరినీ కూడా రక్షించుకుని ప్రభా. దేవా తండ్రి ప్రభా, యేసునికి వందనాలు. ఈ దినం తండ్రి ప్రభా, మరి యవనస్తులు ప్రభా ఎవరైనా సరే ప్రభా, ఈ దినోత్సవం గురించి ప్రభా మరి శాంతియుక్తంగానే ఈ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడం కృప దయచేయండి తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయా రోగులు స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి, కోర్టు వాళ్ళు కేసు వాళ్ళు కొట్టివేయండి ప్రభా. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని గర్భఫలం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించి ఆస్వాదించండి. ఈ దినం అంతా కూడా ప్రభా నీ కృపా వాత్సల్యములు మనం భద్రపరిచి నామనికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.